హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో ఒక కిచెన్ టిప్ అయితే చూద్దామండి. అయితే ఈ టిప్ అనేది కొంతమందికి తెలిసే ఉంటుంది. ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసం అయితే వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. అయితే ఈ టిప్ ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మన టిప్ ఏంటో చూసేద్దాం. నార్మల్గా మనం పచ్చిశనగపప్పుని చాలా రకాలుగా అయితే వాడుతూ ఉంటామండి. మెయిన్ దీన్ని ఎక్కువగా మనం తాలింపుల్లో అయితే వేస్తూ ఉంటాం. అయితే ఒక తాలింపుల్లోనే కాకుండా పచ్చిశనగపప్పుతో చాలామంది కర్రీస్ అయితే చేస్తూ ఉంటారు. కర్రీస్ ఒకటే కాకుండా చాలామంది స్నాక్స్ కింద అంటే ఈవినింగ్ టైంలో మనం శనగపప్పుతో వడలు లాంటివి కూడా చేస్తూ ఉంటాం కదా, దానికి కానీ లేదు అంటే ఈ పచ్చిశనగపప్పుతో స్వీట్స్ కూడా చేస్తూ ఉంటారు. అంటే మనం మెయిన్ బూరెలు అనేవి చేయాలంటే కంపల్సరీ పచ్చిశనగపప్పు అయితే కావాలి. అయితే ఇలా మనం కొన్ని వెరైటీస్లో పచ్చిశనగపప్పును వాడేటప్పుడు చాలా ముందే నానపెడుతూ ఉంటాం. అంటే బూరెలు లాంటివి చేయాలనుకోండి, అంటే మెయిన్ బూరెలు అనేవి మనం పండగల టైంలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఇలా పండగలప్పుడు మనం పూజ అనేది పొద్దున్నే అంటే మార్నింగ్ టైంలోనే పూజ చేసుకుంటాం కదండి. ఇలా మార్నింగ్ టైంలో హడావిడిగా ప్రసాదం చేయాలి అంటే చాలామంది ఈ పచ్చిశనగపప్పుని ముందు రోజు నైటే నానపెట్టుకుంటూ ఉంటారు. అండ్ అలాగే ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా మనం స్నాక్స్ లాంటివి చేయాలన్నప్పుడు కూడా మార్నింగ్ టైంలో ఈ శనగపప్పుని నానబెడుతూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి మనం శనగపప్పు అనేది నానబెట్టడం మర్చిపోతూ ఉంటాం. ఇలా మనం శనగపప్పుని నానబెట్టడం మర్చిపోయినప్పుడు టైం అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ శనగపప్పుని ఈజీగా మనం నానబెట్టచ్చండి. నానబెట్టడానికి ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే ఉందండి. దీనికోసం ఒక హాట్ ప్యాక్ అయితే తీసుకోవాలండి. హాట్ ప్యాక్లో మనం ఎంత క్వాంటిటీ అయితే శనగపప్పు నానబెట్టాలనుకున్నామో అంత క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. వేసిన తర్వాత మనం దీనిలోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది తగినంత వాటర్ అయితే తీసుకోవాలండి. వాటర్ అనేది వేసేటప్పుడు మనం హాట్ వాటర్ అయితే తీసుకోవాలి. బాగా వేడిగా ఉన్న నీళ్ళు అయితే తీసుకోవాలండి. హాట్ వాటర్ వేసిన తర్వాత మనం మూత పెట్టుకుని కనీసం ఒక 40 to 45 మినిట్స్ పాటు అలానే వదిలేసేయాలండి. 45 మినిట్స్ తర్వాత ఈ శనగపప్పు అనేది బాగా నానుంటుందనమాట. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ అయితే రావచ్చండి. హాట్ ప్యాక్లోనే ఎందుకు, నార్మల్గా కూడా మనం బౌల్లో వేసి నానబెట్టుకోవచ్చు కదా అని. మనం బౌల్లో కూడా వేసి నానపెట్టుకోవచ్చండి. అయితే మనకి సమ్మర్లో మాత్రమే మనకి వాటర్ అనేది వేడిగా ఉంటుంది. అదే మీరు రెయినీ సీజన్లో కానీ లేదంటే వింటర్ సీజన్లో కానీ వాటర్ అనేది వేశారనుకోండి, ఆ వాటర్ తొందరగా చల్లగా అయితే అయిపోతుంది. ఇలా వాటర్ చల్లగా అయిపోవడం వల్ల మనకి శనగపప్పు అనేది తొందరగా అయితే నానదనమాట. కాబట్టి మీరు ఇలా హాట్ ప్యాక్లో వాటర్లో వేసి వేడి నీళ్ళలో వేసి నానపెట్టారనుకోండి, తొందరగా మనకి శనగపప్పు అనేది నానిపోతుంది. ఇక్కడ నేను ఒక 45 మినిట్స్ అయితే ఇలా పక్కన వదిలేసాను. 45 మినిట్స్ తర్వాత మనకి ఇది ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. 45 మినిట్స్ తర్వాత ఇది బాగా మెత్తగా అయితే అయిపోయిందండి. నేను ఇప్పుడు దీన్ని నొక్కి చూపిస్తాను చూడండి. పూర్తిగా అయితే నానిందనమాట. ఇలా నొక్కగానే మనకి బద్ద అనేది చాలా మెత్తగా, చూస్తున్నారు కదా ఇక్కడ, మీకు చాలా మెత్తగా అయితే నానింది ఇది. ఎప్పుడైనా సరే మనం శనగపప్పు ముందు రోజు నైట్ నానపెట్టడం మర్చిపోయినా, లేదు అంటే మనకి అప్పటికప్పుడు నానిన శనగపప్పు కావాలి అన్న ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. టిప్ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.